ఈ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అనేది అసలు ఎందుకు ఇక్కడ రూపకల్పన చేయబడింది? ఏదైనా కూడా ధ్యానమిత్రులారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే హాస్టల్లో అది నిర్మితమై ఉంటుందో దాన్ని మాత్రం మనం ఒక అనుసంధానకర్తగా సమన్వయపరిచేందుకు దాని భూమి మీద మాత్రం మనం తీసుకొని వస్తాం. అంతవరకే మన పాత్ర. అయితే మరి నేననేవాడిని ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది, ఇక్కడ ఈ విధానాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అని అంటే, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అనేది అన్నిటినీ కలుపుకుంటూ ఒక సమన్వయకర్తగా ఏదైతే మనకు అందుబాటులో లేదో, ఇప్పుడు సేవ అనేది అందరూ చేస్తున్నారు, కానీ మనం చేసేటువంటి ఆధ్యాత్మిక సేవ మరియు ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అనేది మన యొక్క మోటో. పత్రిజీ గారు మనకి ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందేశం అది. ఆ సందేశాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అందరినీ ఎలా కలుపుకుంటూ వెళ్ళాలి, అందరినీ కలుపుకుంటూ ఎలా నడవాలి అనేది ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరియు అసలు ఇక్కడే ఎందుకు రావాలి, ఇక్కడ ఎందుకు వచ్చింది? అప్పుడెప్పుడో పత్రిజీ గారి రూపంలో రేవతి మేడం గారు వేసినటువంటి ఆ విత్తు, చంద్రశేఖర్ సారు లతా మేడం రూపంలో అది మొలకెత్తి ఈరోజు గూడూరు టౌన్లో ఎంతో చక్కగా వాళ్ళు చేస్తున్నటువంటి ధ్యాన ప్రచారం అయితే ఏమి, ఆ జ్ఞాన ప్రచారంలో భాగంగా మరియు దీనికి సహకరిస్తున్నటువంటి కోలమ్మ గారైతే ఏమి, వాళ్ళందరూ కూడా ప్రతి కార్యక్రమంలో కూడా అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొంటూ అక్కడ ఆహార పదార్థాలను తయారు చేస్తూ, ఆహార పదార్థము అనగానే ఒక అన్నము అనగానే అది ఆత్మ పదార్థానికి నిదర్శనం. ఆ ఆత్మ పదార్థాన్ని తయారు చేసి 10 మందికి పంచుతున్నటువంటి విధానంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అది ఇక్కడికి రావడం జరిగింది. మరి ఎలా కుదిరింది? ఇది ఎలా కుదిరింది అంటే, ఎప్పుడైతే ఇక్కడికి మంది ఎస్సీ కాన్స్టిట్యూంట్ అయిందో, ఇక్కడ ఎమ్మెల్యేగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఇక్కడ ఒకరు మన తరఫున నామినేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఆ పరిస్థితుల్లో ఇక్కడ మేడం గారి ద్వారా ఈ యొక్క నామినేషన్ అనేది పర్వం అనేది జరిగింది. అయితే అప్పుడు కళాధర్ రెడ్డి గారి రూపంలో ఈ యొక్క ఆయన నిర్వహిస్తున్నటువంటి ఆ విధానంలో మనం ఇక్కడ మన పార్టీ తరఫున కోలమ్మ గారిని ఇక్కడ మన ఈ కాన్స్టిట్యూయెంట్కి మన ప్రతినిధిగా మనం నిలబెట్టుకోవడం జరిగింది. అప్పుడు జరిగినటువంటి ఆ పరిచయంలో నా యొక్క పాత్రలో ఒక చిన్న విషయాన్ని అయితే ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సినటువంటి విషయం ఉంది. ఇక్కడ ఏంటంటే, డాక్టర్ గోపాలకృష్ణ గారు ఇచ్చినటువంటి ఆ నాలెడ్జ్ని L1 అయిపోయింది, L2 నాలెడ్జ్. ఇక్కడ ఈ ప్రదేశంలోనే L2 నాలెడ్జ్ తీసుకున్నటువంటి పర్సన్స్ ఇద్దరు ఉన్నారు. ఒకటి నాగమణి, 2 దేవరాలు. ఇద్దరు L2 ఆ నాలెడ్జ్ని ఎప్పుడైతే తీసుకున్నామో ఆ నాలెడ్జ్ని తీసుకున్నటువంటి విధానంలో ప్రకృతి చూస్తూ ఊరుకోదు. మనం నడిపించలేదు, మనం నడవాల్సిన అవసరం లేదు, ప్రకృతి నడిపిస్తుంది. ఎప్పుడైతే హాస్టల్గా ఇక్కడ జరగాల్సినటువంటి ఈ విధానం ఉంది, ఇక్కడ ధ్యానము అనేది ముఖ్యమైన పాయింట్ అయితే కాదు. ఎందుకంటే ఇది చేయాల్సినటువంటి వర్కులు చాలా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఇక్కడ నుంచి పరిపాలనా విభాగంలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఈ L2 అనేది ఇద్దరు పర్సన్స్ ఒకే ఏరియాలో ఇక్కడ చేయడం మూలంగా ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అనేది ఇక్కడికి వేసింది. సో ఈ యొక్క విధానాన్ని మీరు తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత
అవసరం ఉంది కాబట్టి నేను మీకు తెలియజేశాను. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ యొక్క విధానానికి అనేక మంది రూపంలో అనేక మంది నాకు సహకరించి నాతో పాటుగా నా శక్తికి మించి, ఇది నా శక్తి కాదు, నా శక్తికి మించి నేను చేయగలిగాను అంటే దాంట్లో అనేక మంది వెనకాల ఉన్నటువంటి హాస్టల్ మాస్టర్స్ వాళ్ళ రూపంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిపారు. అయితే ఇది ఇంకా కూడా పూర్తిగా ఒక రూపకల్పన చేసుకొని ఇది ముందుకు వెళ్ళేదానికి ఇంకా కూడా 3 నెలల టైం అయితే ఉంది. ఈ 3 నెలల తర్వాత దీని యొక్క కార్యక్రమాలన్నీ కూడా మొదలవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.